సారు బిడ్డకి పానం మంచిగా లేదు. గీడ దావఖానకు వచ్చినాం. తెలిసినోళ్ళు లేరు. జరగి రాత్రి గీడేను ఆడ పండనిస్తే పుణ్యం ఉంటది సారు. పొద్దుగాలకి వెళ్ళిపోతాం. నీ బిడ్డలాంటిదాని సారు, కాదనుకుండ్రి. నీకేమన్నా పిచ్చా? నాకు నీ మీద నమ్మకం లేదా? ఎవరన్నారా నమ్మకం లేదని? మొన్న నేను అశ్విని రుత్విక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన రోజు నా మీద నమ్మకంతోనే తిట్టారా? నా మీద నమ్మకంతోనే అనుమానించారా? చెప్పండి నాన్న. ఆ రోజు పొరపాటు నాదే వీరు. కానీ ఆ రోజు జరిగిందేంటో తెలుసా? నేను అశ్వినికి ఫోన్ చేసేసరికి నువ్వు ఆపొద్దని, నా వల్ల కాదని అన్నావు. అశ్విని నాగమండం నాకు వినిపించిందిరా. ఫోన్లో మాట విన్న వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? ఏదో గొడవ జరిగినట్టు అనుమానం రాదా? ఎదుటి మనిషి మీద నమ్మకం లేకపోతే అనుమానం అన్నది కలుగుతుంది. అమ్మ మిమ్మల్ని అనుమానించినప్పుడు ఇదే సమాధానం అనుకుంటా మీరు చెప్పింది. ఏంది లొల్లి? పెద్దాయన కొడుకుతో గిట్లా గొడవ పడుతుందా ఏంది? సరే, ఆ సంగతి వదిలేయండి. ఈరోజు సంగతి ఏంటి? నేను అలేఖ్య గ్రూప్ తరపున 500 కోట్లు ఇస్తానన్నాను. ఎందుకు వద్దన్నారు? అంటే ఎవరి దగ్గర లోన్ తీసుకునే దానికంటే నా దగ్గర తీసుకోవడం నీచమనా? అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నా వీరు? నా ఉద్దేశం అది కాదు నాన్న. ఇది ఐశ్వర్య సంతోష్ గ్రూప్, ఐఎస్ గ్రూప్. దీనికి నేను కేర్ టేకర్ని మాత్రమే. మొత్తం ఆస్తి దీపుది. అలాంటప్పుడు ఎలా ఇన్వెస్ట్మెంట్ ఒప్పుకోమంటావు? చేధైర్యంతో తీసుకోమంటావు? రేపు ఏదన్నా ఈ లాస్ వస్తే? లాస్ వస్తుందని ఎవరైనా బిజినెస్ చేస్తారా నాన్న? అయినా దీపు నా చెల్లెలు అన్నారుగా, ఇంకేంటి ప్రాబ్లం? నీకు దీపుకు మధ్య చిన్న చిన్న డిఫరెన్స్ ఉండడం నేను చూశానురా. భవిష్యత్తులో ఏదైనా జరగదని జరిగి నా మూలంగా ఒకరినొకరు తప్పు పట్టకూడదనే నీ డబ్బు వద్దన్నాను. సరే బాబు, ఒక పని చేయి. నువ్వే ఇన్వెస్ట్ చేయి, కానీ అది అప్పుగా ఇవ్వు, పార్ట్నర్గా కాదు. అలా అయితే నాకే అభ్యంతరం లేదు. వీరు ప్లీజ్ అర్థం చేసుకోరా. టీకంటే నాకు ముఖ్యమైన వాళ్ళు, కావలసిన వాళ్ళు ఎవరున్నారా చెప్పు? నేను అవమానించి నేను ఎలా బతకగలనరా? నేను నీ నాన్ననరా. ఇప్పుడు ఇలాగే అంటారు. రేపు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి నా మీద చెప్పగానే మళ్ళీ అనుమానించరని ఏంటి గ్యారంటీ? ఇన్ని అవమానాలు అనుమానాలు మధ్య నేనుండడం అవసరమా? ఏంటి జీటీ ఎక్స్ప్రెస్లో లోపల దూసుకుపోతున్నావు? ఏం చేద్దామని? అన్నా, గా పెద్ద ఆయనతో గా అన్న గట్ల మాట్లాడుతున్నాడేంది? అరే, తండ్రి నోదులు ఏడికిపోతానంటుండు. నువ్వు జరుగు, నేను వాళ్ళకి సర్ది చెప్తా. ఏంది నువ్వు చెప్పేది? సోది. నీ తీరు చూస్తే నన్ను కనీసం గుమ్మం దగ్గర కూడా బతకనిచ్చినా లేవు. వెళ్ళు తల్లి. అది కాదన్నా, పాపంగా పెద్ద ఆయన. పెద్దాళ్ళ ఇళ్లలో 190 ఉంటాయి. నువ్వు నేను తల పెడితే తల బొప్పి కట్టడం తప్ప ఫలితం ఉండదు. నువ్వు నడువు తల్లి. నా ఉద్యోగం ఊడగొట్టి నా కడుపు కొట్టకుండా నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. పడుకో పడుకో పడుకో. కాదురా, నాకు అవసరం. తల్లిదండ్రులు దూరం అయితే బిడ్డలు ఉండగలరేమో గాని బిడ్డలు దూరం అయితే తల్లిదండ్రులు ఉండలేరు వీరు. ఎవరు నీ మీద ఏం చెప్పినా నాకు నీ మాట ముఖ్యం, నువ్వు ముఖ్యం వీరు. నువ్వు ఆనందంగా సుఖంగా ఉండడం ఇంకా ముఖ్యం. ఇంకెప్పుడు ఇలా జరగదని మాటిస్తున్నాను. వెళ్ళు, పైకి వెళ్ళి వీరు.
వెళ్ళు వీరు, ప్లీజ్ వెళ్ళు. ఏంటి డాడీ ఇది? వీరు మీ కొడుకు డాడీ. అంత లొంగిపోవాల్సిన అవసరం ఏంటి? మీకు కొడుకు అవసరం ఎంతుందో అతనికి తండ్రి అవసరం కూడా అంతే ఉంది. అతని మీద మీకెంత ప్రేమ ఉందో అతనికి కూడా మీ మీద అంతే ప్రేమ ఉండాలి. లేనప్పుడు అలా ఎంతకాలం ఉండగలరు చెప్పండి? తప్పు చేసిన వాళ్లే తల వంచాలి డాడీ. మీరేం తప్పు చేశారని ఇంతగా దిగి బ్రతిమలాడుతున్నారు నాకేం అర్థం కావటం లేదు. మిమ్మల్ని ఎప్పుడు నేను ఇలా చూడలేదు, చూడాలని కూడా అనుకోవటం లేదు. ఈ విషయంలో మాత్రం నాకు చాలా బాధగా ఉంది డాడీ. ఆలోచించుకోండి. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. సార్, ఏంటిది? ఆ రాత్రి ఇక్కడ పడుకున్న అమ్మాయి ముగ్గులేసింది సార్. ఆ అమ్మాయ? అవును సార్. ఏంటి బిడ్డో, నా ఇంటికి లక్ష్మి ఇక్కడ తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, నేను రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నా కంపెనీ ముఖ్యం. కంపెనీని నన్ను నమ్ముకున్న మీ అందరి భవిష్యత్తు ముఖ్యం. అందుకోసం నాలాగే ఈ కంపెనీ గురించి ఆలోచించే మనందరి కోసం ఈ ఐఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి లోన్ ఇవ్వడానికి ముందుకొచ్చిన నా బిడ్డ వీరేంద్ర సహకారం తీసుకోదలుచుకున్నాను. చిరంజీవి వీరేంద్ర ఇస్తాన్న 500 కోట్ల అప్పుని ఐఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్గా అంగీకరిస్తున్నాను. ఇప్పుడు నా కాడ వీళ్ళకి అన్నం తినిపించడానికి పైసలు కూడా లేవు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఈ పట్నంలో మనకి ఉండడానికి ఇల్లు ఇట్లా లేదు. పాపం ఇంకా ఆపరేషన్ ఎట్లా చేస్తుంది అక్క? అక్క ఏమైనా చేస్తుందిరా. ఎవరితో కాదు కూడా అక్కతో నీతుంది. ఎరికేనా? నువ్వు నడు. అవురా, నీకే లోటు రానివ్వా. ఏదో ఒకటి చేయాలి, చేస్తా.
పని దొరికింది గౌరీ. సాయంకాలం భోజనానికి డోకా లేదు. ఏం పనక్క? అరే సీన్గా, దొంగతనం గసంటి గంద పని కాకుండా కష్టపడి చేసేది ఏ పనైనా శాందారే. ఎరికనా? నడురి. అయితే మేము చేస్తాం. చెప్, గా పనులు మేసండి బచ్చగాలు చేయొద్దు. పిల్లలు మంచిగా తినాలి, మంచిగా ఆడాలి, జబర్దస్త్గా చదవాలి. గంతే. మీరు ఈడనే కూర్చోండి, నేను పని చూసుకుని వస్తా. కూర్చోండి. కొత్త తెగ కష్టపడిపోతున్నావు పాపం. గీ పనికి కొత్తేసేటు, కష్టానికి కాదు. అచ్చా, అంతమే అనుకుంటే మాటకరితనం కూడా ఉంది నీ తాన. పైసలీసేటు, మస్తు పనుంది, నేను పోవాలే. ఇగో, ఈ కూలి పైసలతో గా 3 బిడ్డలకి 3 పుట్ల బువ్వొస్తదా? బువ్వకే చాలనప్పుడు వాళ్ళని ఎట్లా పెంచుతావు, ఎట్లా చదివిస్తావు? గందుకే నన్ను నమ్ముకో. నీ ఆకలి తీరుతుంది, నా ఆకలి తీరుతుంది. ఏమంటావు? ఆడదాని చెయ్యి పట్టుకోవద్దు, గిట్లనే చస్తావు. చెయ్యెత్తి మొక్కాలే, యాదుంచుకో. నడు.
రాజు. ఏంటక్క ఇంకా ఇక్కడే ఉన్నావు? పద పడుకుందాం. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఏమైంది? కైలాష్ గారు ఇంకా ఇంటికి రాలేదు. వాడేదో దారి తప్పుతున్నాడని నాకు అనిపిస్తోంది. అంటే? ఏం లేదు, వాడు ఆలస్యంగా వస్తున్నాడన్న విషయం పిన్నికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో పో. ఈరోజు వాడి సంగతి తేల్చుకోవాలి. కాస్త స్ట్రాంగ్గా పెట్టావరా? బాస్, ఇది కిక్కెక్కుతుందని మొదట కనిపెట్టిన వాడికి పాదాభి వందనం. అవును మావా, ఇంత లేట్ అయితే మీ ఇంట్లో ఏమనరా? నో మామా, మనం సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నామని బిల్డప్ ఇచ్చాం కదా. ఎప్పుడో ఒకప్పుడు అది బయటపడుతుంది కదా. ఆ మ్యాటర్ అప్పుడు డిసైడ్ చేద్దాం. ఇప్పటి నుంచి టెన్షన్ ఎందుకు మాము? ఈ టైంలో ఫోన్ చేసిందేంటి? మాట్లాడితే మూడ్ డిస్టర్బ్ అవుతుంది. కట్ చేయడమే బెటర్. కైలాష్, నీకు మేం కావాలన్నా, ఈ ఎంజాయ్మెంట్ కావాలన్నా డబ్బు కావాలి. డబ్బుదే ఉంది డార్లింగ్, కుక్కని కొడితే వస్తాయి. డబ్బు విషయంలో నా ప్లాన్స్ నాకున్నాయి. మా ఆస్తి ఎలాగో నాదే. మా అక్క అశ్విని ద గ్రేట్ జగ్గప్ప గారి కూతురు, కానీ ఉత్త యూస్లెస్ ఫెలో. దాన్ని మొగుడు వదిలేశాడు. వాణ్ణి మా అమ్మ రానీదు. దానికో ముద్ద పడేస్తే ఆస్తి నాదే. ఇంకా ఋత్విక్ అక్ష మా పిన్ని మీనాక్షి కొడుకు కూతురు. ఆ ఋత్విక్ గాడికి తనంతటి తానే డెవలప్ కావాలని ఎదవ టార్గెట్. ఇంకా అక్ష, దానికి ఏదో ఒక లవ్ ఫుడ్ సంబంధం అంటగట్టేస్తే టోటల్ ఆస్తి మందే. అది క్లైమాక్స్. గ్రేట్ మావా.
నీ కాడ అందం ఉంది, నా కాడ ఆస్తుంది. నీకు పైసలు కావాలా, నాకు నువ్వు కావాలా? నన్ను నమ్ముకో, నీ ఆకలి తీరుతుంది, నా ఆకలి తీరుతుంది. ఏమంటావు? ఓం జాతవేదసే సునవామసో మమరాతేజతానతః వేదః సనః పరిచితదుర్గాణి విశ్వానాదేవ సంధం దురతాత్యగ్నిః తామగ్నివన్నాం తపసా జ్వలంతేం వైరోచనీం కర్మపరే చజుష్టాం దుర్గాం దేవీం సరసే నమః. అగ్నే త్వం తారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి అక్క, నాకు ఆపరేషన్ వద్దక్క, మన ఊరికి పోదాం. ఈ పట్లంలో అసలు ఉండొద్దక్క.